థగ్ లైఫ్ చిత్రంలోని ముత్త మలై పాటను దీ పాడగా, ఆడియో లాంచ్లో చిన్మయి పాడారు. ఇద్దరి పాటలను పోల్చడంతో చిన్మయి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. థగ్ లైఫ్ చిత్రంలోని ముత్త మలై పాటను గాయని దీ పాడారు. ఆడియో లాంచ్లో ఇదే పాటను చిన్మయి పాడారు. దీంతో ఇద్దరి గాత్రాన్ని పోల్చుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి వివరణ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్, సింబు, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్ వంటి భారీ తారాగణం నటించిన చిత్రం థగ్ లైఫ్. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ట్రైలర్కు మంచి ఆదరణ లభిస్తుండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చిత్రం ఆడియో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. చిత్రంలోని ముత్త మలై పాటను చిన్మయి వేదికపై పాడారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది. తెలుగు, హిందీ వెర్షన్లలో చిన్మయి పాడిన ఈ పాటను తమిళంలో దీ పాడారు. దీ పాడిన పాట కంటే చిన్మయి పాడిన వెర్షన్ బాగుందని, మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుందని అభిమానులు ఇద్దరినీ పోల్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇది తప్పు అని చిన్మయి వివరణ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిన్మయి, తనను దీని పోల్చి మాట్లాడటం బాధ కలిగించిందని అన్నారు. నేను పాడిన పాటకు ఇంతటి ఆదరణ లభిస్తుందని అనుకోలేదు. ఆ రోజు దీ ఆడియో లాంచ్కి రాలేకపోయింది. అందుకే ఆ పాటను నేను వేదికపై పాడాను. నా పని నేను చేశాను. గాయని దీకి ప్రత్యేకమైన గాత్రం ఉంది. ఈ పాటపై అనుకోని విధంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నందుకు చిన్మయి దీకి క్షమాపణ చెప్పింది. ఒక కళాకారినిగా ఆమె పాటను నేను గౌరవిస్తాను. 20 ఏళ్ల వయసులో నేను ఇలా పాడలేదు. గాత్ర నైపుణ్యం సాధించడానికి నా అనుభవం కూడా కారణం. ఇది నాకు, దీకి మధ్య పోటీ కాదు. ఆమె వర్ధమాన గాయని. 15 ఏళ్ల తర్వాత ఆమె 100 చిన్మయిలను, 100 శ్రేయ ఘోషల్లను మించిపోతుంది. ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మమ్మల్ని పోల్చడం అనవసరం అని అన్నారు. చివరగా, చిన్మయి తన సహ కళాకారిణి దీ పట్ల గౌరవం, ఆమె భవిష్యత్తు పట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. ఇద్దరి పాటలను పోల్చడం అనవసరమని ఆమె స్పష్టం చేశారు.